రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో అటు ఉత్తర కోస్తా, ఇటు దక్షిణ కోస్తాలో, రాయలసీమ జిల్లాల్లో, తెలంగాణ ప్రాంతంలో రాబోయే 2 రోజుల పాటు మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే కేవలం వర్షాలే కాదు, వర్షం కన్నా బీభత్సం గాలి సృష్టిస్తూ ఉంది. గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీయడంతో ముఖ్యంగా ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి, అరటి, పపాయ పంటలన్నీ నేల మీదనే ఉన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో తీవ్రమైన నష్టం జరిగింది. ఇక హార్వెస్టింగ్ చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో మిర్చి, తెలంగాణలో అయితే మక్కలు, మిగతా పంటలు కూడా హార్వెస్టింగ్ సీజన్ కాబట్టి వర్షాలు తడిచిపోతూ ఉన్నాయి. ఒకసారిగా విరుచుకుపడుతున్న వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వాలు అయితే పరిహారం అందించే అవకాశం లేదు, పంటల బీమా కూడా రాదు. రాబోయే 2-3 రోజుల్లో కూడా రైతు సోదరులు హార్వెస్టింగ్ చేసుకునే వాళ్ళు ఏ పంట అయినా కానీ వాయిదా వేసుకోండి. హార్వెస్ట్ చేసిన పంటను తడవకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. అర్ధరాత్రి అయినా ఈ వర్షాలు విరుచుకుపడతాయి. టార్పాలిన్ పట్ల కప్పినా కూడా గాలికి ఎగిరి ఉరుకుతూ ఉన్నాయి. రైతు సోదరులు పంట తడవకుండా చూసుకోండి. ఇక మామిడి, అరటి, పపాయ రాలిపోయినావు చూసుకోవటమే కానీ చేయగలిగింది లేదు. రాబోయే కొద్ది రోజుల్లో 2-3 రోజుల్లో 2 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుములు, పిడుగులు, పెనుగాలి వీచే అవకాశం ఉంది. అకస్మాత్తుగా విరుచుకుపడే అవకాశం ఉంది. ఆ ఉరుములు, పిడుగులు వచ్చినప్పుడు చెట్ల కిందకి పరిగెత్తొద్దని చెప్పి కూడా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.